కావాలి, లేదు అసలు రాజకీయ నేపథ్యం అసలే ఉండని వాళ్ళని కావాలి. ఈ మూడు రకాలుగా నీకు ఏదో ఒక స్టాండ్ ఉండాలి. సో ఏ స్టాండ్ లేకుండా అన్నిటినీ కలగాబలగం చేయడం వల్ల ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అందువల్ల దాసో శ్రేవణ్కు ఏంటంటే ఒక రకంగా ఆయన పాలిటిక్స్లో ఒక విక్టిమ్. అండ్ ఆయన ఎప్పుడు రైట్ టైంలో రాంగ్ పార్టీలో ఉంటాడు. ఆయన ఒక పార్టీ బీఆర్ఎస్ అధికారం వచ్చే సమయానికి బీఆర్ఎస్ లేడు, మళ్ళీ కాంగ్రెస్ అధికారంకి వచ్చే సమయానికి కాంగ్రెస్ లేడు. సో ఆయన రిజెక్ట్ చేస్తానికి ఎంచుకున్న ప్రతి ప్రాతిపదిక ప్రశ్నార్థకమైంది. సో దాని వెనకాల బీజేపీ ఉందా అని అనుమానం కూడా ఉంది. ఎందుకంటే ఆయన బీజేపీ మధ్యలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ చేరే క్రమంలో కొద్ది రోజుల పాటు బీజేపీలో కూడా ఉన్నారు. అది కొన్ని రెండు మూడు వారాలే అనుకుంటారు, నెల రోజుల్లోపే. సో దానివల్ల బీజేపీ ఆయనను వ్యతిరేకించిందా అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. విద్యార్థి దశలో కూడా ఆయన ఏబీవీపీలో పనిచేశాడు, మా కంటెంపరీ యూనివర్సిటీలో. సో ఏబీవీపీలో పనిచేశాడు. సో ఆయనకు విద్యార్థి కాలంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన అయితే ఏదైతే బీఆర్ఎస్ ఆరోపిస్తుందో ఈయన ఏబీవీపీలో పనిచేశాడని. దాసో శ్రవణ్ కూడా ఏబీవీపీ నాయకుడు ఎంబీఏ కాలేజీలో మా యూనివర్సిటీలో. సో అందువల్ల మురళీధర్ రావు వీళ్ళందరికీ, రామచంద్రరావు, ప్రకాష్ రెడ్డి వీళ్ళందరికీ సమకాలీకుడు ఆ సమయంలో. సో అందువల్ల రాజకీయ నేపథ్యాలు మారుతూ ఉంటాయి. సో అందువల్ల ఒక స్పష్టమైన క్రైటీరియా, అంటే రాజకీయ నేపథ్యం ఉండకూడదా, రాజకీయ నేపథ్యం ఉన్నా కూడా ఇతర సాహిత్యము, విజ్ఞానము ఈ నేపథ్యం ఉండాలా, లేదు ఏదున్నా కేంద్ర రాష్ట్ర మంత్రివర్గం దేన్ని రికమెండ్ చేస్తే దాన్ని అంగీకరించాలా, ఇలా ఏదో ఒక బేసిస్ ఉండకుండా ఒకదాన్ని రిజెక్ట్ చేసినప్పుడు ఆ ప్రశ్న వస్తుంది. అందువల్ల ఇవాళ కాంట్రవర్సీ కోదండరాం సార్ నియామకం కానే కాదు. కోదండరాం సార్ను ఎమ్మెల్సీ చేయడం పైన బహుశా అన్ని పార్టీల్లోనూ ఏకాభిప్రాయం ఉంటుంది. ఈవెన్ బీఆర్ఎస్లో కూడా చాలామంది నాకు ఓపెన్గా వెనకమని చెప్పారు. మేము కేసీఆర్కి చెప్పారండి సార్ను ఏదో ఒక పొజిషన్లో ఉండాలి అని, అకామిడేట్ చేయాలని. కానీ కేసీఆర్ ససేమిరా అంటున్నాడు అని. ఎందుకంటే కేసీఆర్ తప్ప బహుశా బీఆర్ఎస్లో చాలామంది కూడా కోదండరాం సార్కి ఇవ్వడాన్ని ఎవరు వ్యతిరేకించారు. ఎందుకంటే కోదండరాం సార్ జేఏసీ చైర్మన్గా ఉన్నప్పుడు విద్యార్థులుగా తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళు కూడా ఇలా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా చాలా ఆ తెలంగాణ జేఏసీలో కోదండరాం సారు జేఏసీ చైర్మన్ ఉన్నప్పుడు ఒక జిల్లా స్థాయిలో ఉన్నవారు కూడా ఇవాళ చాలా పెద్ద పెద్ద పదవులు అనుభవించారు ఈ 10 ఏళ్లలో. అందువల్ల కోదండరాం సార్కి ఇవ్వడం కాదు వివాదం, శ్రవణ్కు రిజెక్ట్ చేస్తానికి గవర్నర్ చెప్పిన ప్రాతిపదికలో ఉన్న అస్పష్టతే ఇప్పుడు కేటీఆర్ ప్రశ్నిస్తున్నాడు. రైట్ సార్, ఇక్కడ గవర్నర్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు.